హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల గారు. నమస్కారం రేవంత్ నమస్తే గారు. అండి. ఎవరో ఒక ఆమె ఊర్లో ఉన్న ఆమె వాళ్ళ కూతురు ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి 20 లక్షలు అప్పు తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసింది ఈ టైం యెస్. పీరియడ్. యెస్. అండ్ ఇంకొక అతను బట్టలు కొట్టున్న అతను ఏదో సాఫ్ట్వేర్ చెప్పాడు కదా అని ఆయన కూడా సేమ్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేశాడు. యాహ్! సో ఇప్పుడు వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి స్టాక్ మార్కెట్ డౌన్ఫాల్ లో ఉన్నప్పుడు? సో బేసిక్‌గా వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుండుంటే ఇంపాక్ట్ కొంచెం తక్కువగా ఉండుండేది. హ్మ్. ఇక్కడ ఏం జరిగింది అనంటే రీసెంట్‌గా ఒక ర్యాలీ రావటంతోటి హ్మ్. పెద్ద వరద వచ్చినప్పుడు దాని చుట్టుపక్కల ఉండే చెత్తతో సహా కొట్టుకొస్తది. హ్మ్. ప్యూర్ వాటర్ కాదు. యాక్చువల్‌గా వరద ఎక్కువ వచ్చినప్పుడు ఇంప్యూర్ వాటర్ ఎక్కువ ఉంటది. అవును. రైట్? సో స్టాక్ మార్కెట్‌లో మ్యాసివ్ బుల్ రన్ వచ్చినప్పుడు చెత్త ఎక్కువ వస్తది. హ్మ్. ఆపరేటెడ్ స్టాక్స్ కూడా పైకొస్తూ ఉంటాయి. హ్మ్. స్పెక్యులేటివ్ స్టాక్స్ కూడా పైకొస్తూ పైకి ఉంటాయి. వస్తుంది. సో ఆ రిటర్న్స్ అంటే ఎక్కడ పెట్టినా డబ్బులొచ్చాయి. ఎక్కడ పెట్టినా డబ్బులు రావటం కొంతమంది చేయటంతోటి వాళ్ళందరూ ఏం ఫీల్ అయ్యారు అనంటే, అరే నాకు స్టాక్ మార్కెట్ వచ్చేసింది. ఐ నో హౌ టు బై స్టాక్స్. నాకు మించి ఇంకా స్టాక్ మార్కెట్‌లో ఎవరు లేరన్న ఉద్దేశంతోటి ఆయన కొనటమే కాకుండా వాళ్ళ చుట్టుపక్కలోళ్ళకి రికమెండేషన్ ఇచ్చారు. ఓకే. జనరల్ హ్యూమన్ టెండెన్సీ అవతలోడికి సలహా ఇవ్వడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. అవతలోడు మీ మాట వింటున్నాడంటే ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ బాగుంటది మనకి. యాక్చువల్‌గా అలా సలహా తీసుకోవద్దు. ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్‌లో పక్కోడి సలహా ఎగ్జాక్ట్. అస్సలు అసలు తీసుకోకూడదు. తీసుకోకూడదు. కరెక్ట్. సో దాంతోటి ఏమైంది వాళ్ళందరూ పాపం ఒక ఆవిడ పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొనొచ్చి అప్పు చేసి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టింది. 50-60% పడిపోయింది. అబ్బా! అండ్ షీ హాస్ టు పే పర్సనల్ లోన్. లోన్ అయితే పే చేయాలి. అది ఆగదు. హ్మ్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు రీసెంట్‌గా వస్తున్న కాల్స్ అన్నీ కూడా సార్ ఇట్లా పడిపోతుంది మాకేం అర్థం కావట్లేదు. కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఊపిరి ఆడట్లేదు. మీరిచ్చే సొల్యూషన్ ఏంటి? అసలు సొల్యూషన్ ఉందా ఇప్పుడు? దానికి సొల్యూషన్ ఏం లేదు. ఇది మార్కెట్‌కి కట్టిన ఫీజు. ఇది నాకు జీవితంలో నేర్చుకున్న లెసన్ అనుకోని దాన్ని అక్కడితో వదిలేయటం. బట్ కొంతమందికి అదే లైఫ్ అండ్ డెత్ సమస్య అయితే దట్ ఈస్ ద దేర్ ఇస్ నో హైయెస్ట్ ఆప్షన్. ఫైనాన్షియల్ దేర్ క్రైసిస్ ఇస్ నో అండ్ దెన్ ఆప్షన్. ఇప్పుడు స్టాక్‌ని మనమైతే గుంజలేం కదా పైకి. ఇక్కడ పాయింట్ ఏంటి అనంటే ఒక చెత్త రూల్ చెప్తారు. పడితే ఖచ్చితంగా పెరుగుద్దని. నువ్వు చూసావా పెరగటం? అసలు నువ్వేం చూసావు ఈ స్టాక్ మార్కెట్‌లో? పెరుగుతదనుకో. కానీ ఈ టైం పీరియడ్‌లో వాళ్ళు ఏం చేయాలి? ఆ మనీ ఎక్కడి నుంచి పెరగదు. తీసుకురావాలి? పెరగదు. పెరగదు. హ్మ్. పెరుగుతది అనుకోవడానికి ఏం లేదు. హ్మ్. అది ఏదో రిలయన్స్ లాంటి కంపెనీ, హెచ్‌డిఎఫ్‌సి లాంటి కంపెనీ అనుకుంటేనే గత 5 ఏళ్ల నుంచి అవి పెరగలే. హ్మ్. అంత పెద్ద కంపెనీస్ పెరగలే. మళ్ళీ వీళ్ళందరూ ఏంటి రిటర్న్స్ బాగా రావడం కోసం ఈ మిడ్ క్యాప్ సెగ్మెంట్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్, మైక్రో క్యాప్ సెగ్మెంట్‌లోకి లార్జ్ వెళ్ళిపోతారు. క్యాప్‌కే దిక్కు లేదు. లార్జ్ క్యాప్‌కే దిక్కు లేదు. హ్మ్. తీసుకొనొచ్చి వీటిల్లో పెట్టుబడులు పెట్టించారే ఇప్పుడు. నేను ఎవిడెంట్‌గా మీరు ఒకసారి చార్ట్స్ చెక్ చేయండి. ఏదో ఇన్‌స్టాగ్రామ్‌లో వాడెవడో చెప్తాడని అంటే ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఒక తాత ఒక స్టాక్ కొని చచ్చిపోతే వాళ్ళ మనవడికి ఇన్ని కోట్లు వచ్చాయని. ఆయన చచ్చిపోయినప్పుడు ఆయన ఎన్ని స్టాక్స్ కొన్నాడు? ఏదో ఒకటి పండింది పంట. అంతే. అంత మందిలో ఒక్కడికే పండింది ఆ పంట. హ్మ్. ఆ పంట నీదో దాని గ్యారంటీ అండి నెక్స్ట్. అంతే. రైట్? సో మనకి ఎలా స్టాక్స్‌ని పిక్ చేయాలో తెలియదు. హ్మ్. జస్ట్ బేస్డ్ ఆన్ రిటర్న్స్ తీసుకుంటాము. ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలియదు. అసలు కంపెనీ పర్ఫార్మెన్స్ బాగున్నా స్టాక్ పెరుగుతుందని గ్యారంటీ లేదు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్స్ ఏమైనా లాస్‌లో మేక్ చేస్తుందా? బట్ దానికి రిటర్న్స్ లేవు. రిలయన్స్‌కి ఏమైనా లాస్ వస్తుందా? రిటర్న్స్ లేవు. రిలయన్స్ కొటాక్, మరి యాక్సిస్ ఏమైనా లాస్‌లు వస్తున్నాయా? నంబర్ 1 బ్యాంక్స్. బట్ రిటర్న్స్ రావట్లేదు. హ్మ్. టాటా మోటార్స్ ఏమైనా వీక్‌గా ఉందా? టాటా మోటార్స్ యొక్క పీఈ రేషియో అయితే చాలా చీప్. హ్మ్. దాదాపుగా 40% పడ్డది టాటా మోటార్స్. సో బేసిక్‌గా మనం స్టాక్స్ కొనేటప్పుడు బుల్ రన్‌లో చూసి ఆశపడి ఎంటర్ అవుతాం కానీ హ్మ్. రియాలిటీలో మన జీవితంలో రికవర్ అవ్వడానికి ఎటువంటి ఎవిడెన్స్ లేదు. కొన్ని రికవర్ అవుతాయి, కొన్ని అవ్వవు. అవ్వవు. అవ్వవని కూడా చాలా ఉంటాయి. హ్మ్. చాలా కంపెనీస్ మనం అనుకుంటాం లార్జ్ క్యాప్ సెగ్మెంట్ అని. నిఫ్టీ 50 స్టాక్స్‌ని కళ్ళు మూసుకొని కొనండి అని చెప్తూ ఉంటారు. నిఫ్టీ 50లో నుంచి రెగ్యులర్‌గా కొన్ని స్టాక్స్ లోపలికి వస్తూ ఉంటాయి, కొన్ని స్టాక్స్ బయటికి వెళ్తూ ఉంటాయి. బ్రిటానియా అందరికీ తెలిసిన కంపెనీ. చాలా పెద్ద కంపెనీ. నాట్ ఎ లాస్ మేకింగ్ కంపెనీ. నిన్నటికి నిన్న నిఫ్టీ 50 నుంచి బయటికి వెళ్ళిపోయింది. బీపీసీఎల్ చాలా పెద్ద కంపెనీ. నిఫ్టీ 50 నుంచి బయటికి వెళ్ళిపోయింది అది. అంటే అసలు ఇంక మనకి ఏం లేదు. నమ్మడానికి ఏం లేదు. అమ్ముకోగలుగుతామేమో కానీ అవి రికవర్ అవుతాను గ్యారంటీ లేదు కదా. వీక్ అయిందని కదా మీనింగ్. నిఫ్టీ 50లో ఉంటే వాళ్ళు జీవితకాలం అక్కడ ఉంటారని గ్యారంటీ ఏం కాదు. అంతే. వస్తుంటారు, పోతుంటారు. అది వాళ్ళేం పర్మనెంట్ సొల్యూషన్ కాదు వాళ్ళకి అది. సో మనం ఒక స్టాక్ను కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు మనం తీసుకోలేం కాబట్టి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీని మనం ఆఫ్ చేయాలి ఎప్పుడైనా కానీ. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఆ ఫండ్ మేనేజర్స్ ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెడతారు. హ్మ్. ఇన్ఫర్మేషన్ కోసం అవ్వచ్చు, దాని టెక్నికల్స్ గురించి అవ్వచ్చు, వాళ్ళ నెంబర్స్ గురించి అవ్వచ్చు. అన్ని వందల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టి రీసెర్చ్ చేసే పరిస్థితుల్లో మనం ఉంటామా? మన పోర్ట్ఫోలియో ఎంత ఖర్చు పెడతారు దాని మీద మళ్ళీ? అంతే. 1% కమిషన్ పే చేయడానికి ఏడుస్తున్నామే. రీసెర్చ్ కోసం ఎంత ఖర్చు పెడతారు మళ్ళీ? హ్మ్. అది సాధ్యం కాదు కదా. ఇది ఒక పాయింట్. అసలు ఫస్ట్ సలహా తీసుకొని పెట్టకూడదు. హ్మ్. నెంబర్ 2 సలహా ఇచ్చినోడికి చెప్తున్నా ఇది. హ్మ్. వాడికే మెయిన్ చెప్పాల్సింది. చెప్పాల్సిందే వాడికి. మనం బెట్టింగ్‌ని ప్రమోట్ చేసే వాళ్ళని బండబూతులు తిడుతున్నాం కదా. అవును. నువ్వు కూడా అదే కేటగిరీ. కరెక్ట్. అదే కేటగిరీ. ఇప్పుడు మనకు తెలియకుండా చేసే ఏ పనైనా బెట్టింగే. అంతే.
అంతే కదా. ఉమ్, అసలు నీకే సగం తెలియదు. నువ్వు గొప్పోడివే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వే, నీకు 3 లక్షల జీతం వస్తుండొచ్చు కాక, నీ సబ్జెక్టు అంతవరకే, నీ బౌండరీ అదే, ఉమ్, అంతవరకే. నాకు ఇల్లు ఊడడం వచ్చు, రోజు నేను ఊడుస్తానా? ఉమ్, కాదు కదా. ఎవరి పనాలు చేయాలి అంతే. ఇప్పుడు డాక్టర్ మాత్రం సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటాడా? ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాడు కదా. కరెక్ట్. అంతే కదా, ఎవరి పని వాడు చేయాలి అంతే. ఉమ్, ఈవెన్ తో మనకు అంత నాలెడ్జ్ ఉన్న కొన్ని దూరం ఉంటాం అంతే. ఉమ్, బేసిక్ అసలు నువ్వు అసలు నీ సంబంధమే లేదు ఫీల్డ్కి. ఉమ్, నీకేదో 4 రాళ్ళు వరద కొట్టుకొచ్చినప్పుడు 4 గవ్వలు దొరికాయి కదా అని చెప్పి, నేను గొప్పోడిని అని చెప్పి నువ్వు నలుగురికి సలహాలు ఇచ్చావు. నువ్వు ఇచ్చిన సలహా తీసుకున్నవాడు ఎన్ని ఇబ్బందులు ఉంటాడు నీకు తెలుసా? ఐ నో ఎ పర్సన్, వన్ ఆఫ్ మై క్లయింట్, ఈ పేరు ఈ ఏమి చెప్పను. ఆ పర్సన్ ఆల్రెడీ ఎవ్రీ మంత్ దాదాపుగా ₹1,50,000 నెగిటివ్లో ఉన్నాడు. అప్పు అవుతుంది ఎవ్రీ మంత్. ఆ పర్సన్కి గురించి ఏమి తెలియని కూడా తెలుసో లేదో నాకు తెలియదు. వాళ్ళ ఫ్రెండ్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టించాడు. అక్కడ పెట్టుబడి పెట్టకుండా ముందు ఇక్కడ అప్పులు తీరిస్తే ఈ నెగిటివ్ కొంత కంట్రోల్ అవుతుంది కదా. అవును. సో నీకు ఏం తెలుసా, నువ్వు అట్లా డైరెక్ట్ చేసేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తే అయిపోతుందా? అక్కడ అవతల వాడి ఇండివిజువల్ పరిస్థితులు ఏంటి, వాడి క్యాష్ ఫ్లోస్ ఎట్లున్నాయి, వాడి ఆర్థిక పరిస్థితులు ఏంటి, వాడు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఉమ్, ఆ బయట నుంచి పర్సనల్ లోన్లు అని చెప్పి 12, 13, 14, 18% పర్సనల్ లోన్లు తీసుకొని ఇక్కడ పెట్టుబడులు పెడితే గట్టిగా 12% వస్తే ఎక్కువ వచ్చినట్టుగా ఫీల్ అవ్వాలి. ఇక్కడ రిటర్న్స్ మీరు 18% కడతారా? హౌ ఇస్ దట్ పాసిబుల్? ఇప్పుడు నువ్వు ఇచ్చిన సలహాకి ఒక జీవితం పాడవుతుంది. వాళ్ళ జీవితాలు కొన్ని సంవత్సరాలు వెనక్కి జరుగుతాయి. పాపం అవతల పర్సన్ వాళ్ళ కూతురు పెళ్లి కోసమో దేనికో దానికి ₹4 వస్తాయన్న ఆశతోటి నువ్వేదో చదువుకున్నాడు అని చెప్పి నీ మీద నమ్మకంతో వాడు పెట్టాడు. అసలు నీకేం తెలుసు నువ్వు వాడికి సలహా ఇచ్చావు? సగం మంది మన హైదరాబాద్లో కావచ్చు, ఏ ఊర్లోనే కానివ్వండి, పక్కనోడు ఇన్ఫ్లుయెన్స్ వల్ల స్టార్ట్ చేసిన వాళ్ళు సగం మంది పైన ఉంటారు. ఉమ్, వీడియో చూసే వాళ్ళు ఎవరైనా గుండెల మీద చేసుకొని అడగమని చెప్పండి. పక్కనోడు చూసే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. వాడికి రిటర్న్స్ వస్తున్నాయని వీడు స్టార్ట్ చేసిన వాడు అయి ఉంటాడు. ఉమ్, ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? వాడికి రిటర్న్ వచ్చినప్పుడు చెప్తాను, లాస్ వచ్చినప్పుడు చెప్పడు. చెప్పండి. నెట్ వాడు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అంతా డౌన్లోడ్ చేస్తే వాడు నెట్ నెగిటివ్ ఉంటాడు. మళ్ళీ ఫైనల్లీ Okay. మళ్ళీ వీడు వెళ్ళి సలహాలు ఇస్తాడు ఇంకొకటి జీవితాన్ని నాశనం చేస్తాడు. అసలు నీకు ఎక్కడ హక్కు? ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తా, అది 100% ఇల్లీగల్. నువ్వు చేసిన పని, నువ్వు స్టాక్ బెట్టింగ్ ప్రమోట్ చేసినా కానీ అది ఇల్లీగల్ కాదేమో. నువ్వు స్టాక్స్ కొనిపించావు చూసా, అది 100% ఇల్లీగల్. దానికి లా ఉంది. You'll be punished. యూ విల్ బి పనిష్డ్. ఉమ్, నువ్వు చాలా తప్పు చేసావు. నీ వల్ల నష్టపోయినోడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడా, సెబీకి కంప్లైంట్ చేశాడా విత్ ప్రూఫ్, నువ్వు అయిపోయావు అంతే. అసలు నీకెందుకు అవన్నీ? నీకే తెలియదు. ఇప్పుడు ఎవిడెంట్గా కనిపిస్తుంది ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో. ప్రతి ఒక్కరు టెన్షన్ పడుతున్నారు. సార్ పడిపోతున్నాయి సార్, ఏం చేయాలి సార్? ఏం చేయలేము సార్. ఇప్పుడు మీరేం స్టాక్ మార్కెట్ ని పైకి తీసుకురాలేరు కదా? నేనేం చేయలేను. ఇంకా ఏం చేయగలుగుతాం? Can't. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అని అంటే ఒక టైంకి రికవర్ వద్దని గ్యారంటీ ఉంది. ఉమ్, స్టాక్ రికవర్ వద్దని గ్యారంటీ ఎక్కడుంది? ఎదవసోది చెప్పొద్దు, ఖచ్చితంగా పెరుగుద్దని. నువ్వు చూసావా? నీకు అనుభవం ఉందా? 30 సంవత్సరాలు నేను చూస్తున్నాను మార్కెట్ని. ఎవడు 30 సంవత్సరాల నుంచి మార్కెట్లో పార్టిసిపేట్ చేయడం కనీసం చదువు ఉండాలి కదా చరిత్రని. ఎన్ని స్టాక్స్ పడ్డాక రికవర్ అయ్యాయో నువ్వు చూడు. ఫస్ట్ రికవర్ అయినా తక్కువ ఉంటాయి. అవి చూపించి చాలా మంది యూట్యూబ్లో వ్యూవర్షిప్ కోసం ఏదేదో ప్రమోట్ చేస్తారు. అండ్ వాళ్ళకి కూడా చెప్తా, ₹1 నీ వ్యూవర్షిప్ కోసం అని చెప్పి ఒక జీవితం నాశనం అని చెప్పి నువ్వు స్టాకులు కొనిపించి. డోంట్ ప్రమోట్ ద స్టాక్స్. ఉమ్, అది వాళ్ళ వల్ల కాదు. దానికోసమే రీసెర్చ్ అనలిస్టులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే దే విల్ గైడ్ దెమ్. నువ్వు వల్ల ఏం చెప్పాలి? నీ కోసం రీసెర్చ్ అనలిస్ట్ ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళు. వాడు చెప్తాడు ఎట్లా కొనాలో. yes. వాడు తప్పు చెయ్యడు, ఎందుకంటే వాడిని సెబీ మానిటర్ చేస్తూ ఉంటుంది ప్రతిరోజు. వాడు ఏం రికమెండేషన్ నీకు ఇచ్చాడు, అవి ఎన్ని ఫెయిల్ అయినాయి, ఎన్ని కరెక్ట్ అయినాయి అని చెప్పి వాడు గైడ్ చేస్తున్నదాన్ని సెబీ మానిటర్ చేస్తుంది. వాడు తప్పు చేస్తే వాడు లైసెన్స్ క్యాన్సిల్ చేసి వాడి మీద కేసు వేస్తాడు, వాడు ఉల్లు దగ్గర పెట్టుకొని చెప్తాడు అని చెప్పి నువ్వు చెప్పు ఉండాలి. నీ ₹1 వ్యూవర్షిప్ కోసం ఏం చేసిన జీవితాలు నాశనం చేసి. మ్యూచువల్ ఫండ్స్ ఎస్, నువ్వు ఏమన్నా మార్కెట్ పడే ముందు యాంటిసిపేట్ చేసి పెట్టాలని చెప్పావు. పోనీ కొంతమంది ఏమైందంటే పాపం 1 ఇయర్లో పాప ఫంక్షన్ ఉందంటే 10 లక్షలు తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్లో పెడితే నేను మాట్లాడే 2 నెలలు అవుతుంది, అప్పటికే 10% పడ్డదంట. ఇప్పటికి ఇంకో 10 పడి ఉంటుంది. మరి పాప ఫంక్షన్ ఎట్లా చేస్తాడు అబ్బాయి? అంతే. ఇక్కడ ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు బేసిక్గా కళ్ళు మూసుకొని చేయండి, పెడితే వస్తాయి. నువ్వు చూసావా? ఇప్పుడు మనిషి సలహానే జీవితము అనవసరంగా ఇచ్చేసి. అవసరానికి మధ్యలో ఉంటుంది మనిషి యొక్క జీవితం. Definitely. రైట్? ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దగ్గర నుంచి ఆ రిటర్న్స్ తీసుకునే లోపల మనిషి జీవితంలో చాలా అవసరాలు వస్తూ ఉంటాయి. అవేమీ తెలియకుండా ర్యాండమ్గా కళ్ళు మూసుకొని పెట్టండి. అట్లా నిజంగానే పెట్టి ఉంటే భూములు కొన్నాగా మన వాళ్ళు బోల్డ్ అంతమంది కోటీశ్వరులు అయి ఉండేవాళ్ళు. అంతే. ఆ పరిస్థితులు లేవు కదా. మనిషి జీవితం ఇక్కడ ఉండే అవసరాల మీద నిర్ణయించబడి ఉంటుంది. వాడు ఎందుకు పెడుతున్నాడు, వాడికి డబ్బులు ఎంత అవసరం, మళ్ళీ సింపుల్గా చెప్తాను, మేము ముందే చెప్పాను లాంగ్ టర్మ్ కోసం పెట్టండి అని చెప్పి. కానీ మనిషి ఆశ ఆగదే. వాడిని చేయబెట్టుకొని నడిపించే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు పిల్లోడు వెళ్తున్నాడు అండి, వాడికి చెప్తాం జాగ్రత్తరా అని వాడు ఆగుతాడా? వాడు యాంగ్జైటీతో పరిగెడతాడు, అవి ఇవి తగిలించుకుంటాడు. అందుకే పేరెంట్ ఏం చేస్తాడు, చెయ్యి పెట్టుకొని దగ్గర నడిపిస్తాడు వాడికి ఏం కాకూడదని. నువ్వు అది చేయలేవు కదా.
ఎంతమంది జీవితాలతో పర్సనల్గా మాట్లాడి వాళ్ళు పెట్టిన పెట్టుబడులు వాళ్ళ అవసరాలకు మధ్య ఎన్ని ఇబ్బందులు పడ్డా నువ్వు చూసావు. సో అడ్వైస్ ఇవ్వడం అంత ఈజీ కాదు. అక్కడ ఒక లైఫ్, ఒక కుటుంబం, 4 ప్రాణాలు సరదాగా ఆడేసుకోకూడదు అట్లా. అది చాలా తప్పు. సో అడ్వైస్ ఎవ్వరు కూడా ఇంకొకరికి ఇవ్వకండి, తీసుకునేవాళ్ళు తీసుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నా, యాజ్ ఇట్ ఈస్గా మనం వాళ్ళని రిప్లికేట్ చేయాలన్నా మనం గెలవలేము. ఒకవేళ నిజంగా రిప్లికేట్ చేయడం సక్సెస్ఫుల్ ఫార్ములా అయ్యుంటుంటే ఎంతమంది రాకేష్ జుంజున్వాలా వచ్చి ఉండాలి ఈ మార్కెట్లోకి, ఎంతమంది వారెన్ బఫెట్లు వచ్చి ఉండాలి ఈ మార్కెట్లోకి. రెప్లికేట్ చేయడం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అని అంటే వాళ్ళు ఎంటర్ అయిన టైమింగ్, వాళ్ళు కలిసిన మనుషులు, వాళ్ళ ఉన్న ప్రాంతం, వాళ్ళ చుట్టూ క్రియేట్ అయిన సందర్భాలు, వాళ్ళ ఫైనాన్షియల్స్, వాళ్ళ ఫ్యామిలీస్, ఇవన్నీ వాళ్ళకి అనుకూలించాయి. ఇప్పుడు యాస్టీస్గా రెప్లికేట్ చేద్దాం నువ్వు ట్రై చేసినా అవన్నీ నీకు కుదరవు. అది సాధ్యమయ్యే పని కాదు. మనం ఇన్స్పైర్ అవ్వటం, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతాం. స్టాక్ బయింగ్ చేస్తే మనం కూడా ఒక రాకేష్ జుంజున్వాలా అవుతాం, ఒక వారెన్ బఫెట్ అవుతాం, కొన్ని కోట్లు సంపాదిస్తాము అని చెప్పేసి. అది సాధ్యం కాదు. వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, మీ ప్రొఫెషన్ ఏంటి? ఉండాలి కదా, లేరు కదా. ఆయన దరిదాపులు కూడా ఎవరు లేరు. చిన్న చిన్న వాళ్ళు వస్తుంటారు పోతున్నారు. సో బేసిక్గా వాళ్ళ ఇక్కడ మనం ఇంకో విషయం కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు చేసే పని ఏంటి, మనం చేసే పని ఏంటి. వాళ్ళు ఒక ఫుల్ టైం ఇన్వెస్టర్స్. వాళ్ళ పనుల్లో దళాల్ స్విత్ దగ్గర కూర్చోవడం, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం. రాకేష్ జుంజున్వాలా గారి మీద ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కేసులు బోల్డ్ ఉన్నాయి. అవన్నీ మీరు చేయగలుగుతారా? కుదరదు కదా. ఆయన ఏమైనా చేయగలుగుతాడు. బోల్డ్ కేసులు ఉన్నాయి ఆయన పోయే టైంకి కూడా. అవన్నీ మన వల్ల అయ్యన్న మన కేసు ఉంటే నిద్రపట్టదు. ఇప్పుడు అంత సాహసం, ధైర్యం మనం చేయలేం కదా. సో వాళ్ళు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కోసం టీంని పెట్టుకుంటారు, మనుషుల్ని పంపుతారు, విషయాలు తెలుసుకుంటారు. వారెన్ బఫెట్ వెళ్తే కంపెనీ గేట్లో ఓపెన్ చేసి లెక్కలు చూపిస్తారు. మీరు వెళ్తే తెరుస్తారా? గేట్ బయట దగ్గర కూడా రాని. అర్థమైంది కదా. సో బేసిక్ మన పని అది కాదు. వాళ్ళు ఫుల్ టైం ఇన్వెస్టర్స్. వాళ్ళు R&D చేస్తారు, పొద్దున్న లెగిస్తే రాత్రి దాకా అదే పనిలో ఉంటారు, వెతుకుతూ ఉంటారు, పట్టుకుంటారు. మనం ఏంటి, ముందు ఉద్యోగస్తులం, వ్యాపారం చేసుకునే వాళ్ళం. ఫస్ట్ మనం డబ్బులు అంటూ రూపాయి సంపాదిస్తే పెట్టుబడి పెట్టడానికి మన దగ్గర ఉంటాయి. ఇక్కడ ఎట్లుంటుంది అని అంటే 10 లక్షల రూపాయల పెట్టుబడిని మేనేజ్ చేయడం కోసం వాడు ఉద్యోగం మానేసి ఇంకోవైపు స్క్రీన్ ఓపెన్ చేసి అక్కడ R&D చేస్తుంటాడు, ఏదో కొట్టేసుకుంటా. అరే నీకు ఇక్కడ 1,00,000 జీతం వస్తాయి కదా, ఇక్కడ నువ్వు పెట్టుబడి పెట్టేది. ఈ 10 లక్షల మంది నువ్వేం సంపాదిస్తావు? మహా అయితే సంవత్సరానికి 1,00,000 సంపాదిస్తావు. ఇక్కడ నీకు నెలకు 1,00,000 వస్తుంది. నువ్వు కష్టపడితే నీ 1,00,000 10 లక్షలు అయితే జీతం. నేను బోల్డ్ మంది చూపిస్తా, నెలకు 4 లక్షలు 5 లక్షలు ఇండియాలో ఉండి ఇదే హైదరాబాద్లో సంపాదించేవాడిని బోల్డ్ మంది. బికాజ్ వాళ్ళు కెరియర్ మీద ఫోకస్ పెట్టారు. ఇదంతా నీకెందుకు? నువ్వు ముందు సంపాదిస్తే కదా పెట్టుబడి పెట్టి. సింపుల్ గా ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్తే అయిపోతుంది. 1% పోయేదానికి ఎందుకండి? RIL దగ్గరకు పోండి. RIL అనే వాళ్ళు అసలు లైసెన్స్ తెచ్చుకోవడమే చాలా కష్టం. లైసెన్స్ తీసుకున్నా కూడా వదిలేస్తున్నారు చాలా మంది. మన ఇండియా మొత్తంలో 950 మంది మాత్రమే రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు ఉన్నారు. రాక కాదు, వచ్చిన జనాలు వాళ్ళని ఆదరించక వాళ్ళు లైసెన్స్ వదులు కూడా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళకి 1% ఇవ్వాల్సి వస్తుంది. 1% ఒక లైసెన్స్ తెచ్చుకోవాలంటే ఎంత కష్టపడాలి. ఒక సర్టిఫికేట్, ఒక CWM రావాలన్నా, ఒక CFP రావాలన్నా, ఒక RIA రావాలన్నా, రీసెర్చ్ అనలిస్ట్ అవ్వాలన్నా వాడు ఎంత కష్టపడితే వాడికి ఆ లైసెన్స్ వస్తుంది. పక్కోడికి ₹1 ఇవ్వరు కానీ మన చేతులారా మనం ₹100 పోగొట్టుకోవడానికి నేను ఎగ్జాక్ట్గా అదే అడుగుతా. మీరు 20% ఫాల్ అయినా తీసుకుంటారు కానీ 1% కమిషన్ మాత్రం తీసుకోరు. ఆ బటన్ తీసుకోరు. అంతే. ఇక్కడ ఒకటేనా ఇండియాలో? ఆల్ ఓవర్ వరల్డ్ ఇలానే ఉందా? అందరూ అంతే. అంటే సింపుల్గా మాట చెప్తా అండి, మనకి వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. మనం యాక్చువల్గా ఇన్స్పైర్ అయ్యేది అది చూసి. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. వాళ్ళకి ఏంటి సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి. అవి చూసుకోవడానికి ప్రొఫెషనల్స్ ఉన్నారు. యూఎస్లో 800 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉంటే ఇండియాలో 42 మ్యూచువల్ ఫండ్ కంపెనీసే ఉన్నాయి. ఎందుకంటే అన్ని పెట్టినా వాళ్ళకి జరగదు. అక్కడ జనాభా ఎంత, ఇక్కడ జనాభా ఎంత? అంత తక్కువ మంది జనాభాతోటి కూడా వాళ్ళు అన్ని కంపెనీలు రన్ చేస్తున్నారు. అక్కడ ప్రతి ఊర్లో ఒక పెద్ద ఇల్లు ఉంది అని అంటే అదొక హెడ్జ్ ఫండ్ మేనేజర్. అంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళ అడ్వైజర్స్కి, మేనేజర్స్కి. ప్రతి పెద్ద ఇల్లు వాళ్ళదై ఉంటుంది. అందుకే అక్కడ వెల్త్ క్రియేట్ అవుతుంది. యూఎస్లో ప్రతి ఒక్క ఫండ్కి ఒక మేనేజర్ ఉంటాడు. ఆ మేనేజర్ చేతిలో ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు. ఇండియాలో అట్లా ఉంటుంది కండిషన్. అందుకే ఇక్కడ బిల్డ్ అవ్వవు. ఇక్కడ అసలు ఎన్ని హెడ్జ్ ఫండ్స్ ఉన్నాయి? అసలు హెడ్జ్ ఫండ్ ఏంటంటే లేదు మన ఇండియాలో ఎవరికి. దెర్ ఈస్ ఎ ప్రాసెస్, దెర్ ఈస్ ఎ హెడ్జ్ ఫండ్ వేర్ ఎ ప్రొఫెషనల్ కెన్ మేనేజ్ యువర్ అసెట్స్. వాళ్ళు అన్ని మేనేజ్ చేయగలుగుతారు అనే ప్రాసెస్ కూడా తెలియదు మన ఇండియాలో. సో బేసిక్గా ఎప్పుడైతే ఒక ప్రొఫెషనలిజంని కల్టివేట్ చేస్తామో అది రిజల్ట్స్ ఇస్తుంది, ఫ్రూట్స్ ఇస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఒక ప్రొఫెషనల్ ఒక రిజల్ట్ని తీసుకురాగలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ గారు.